ఏదో హాయ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మనం ఉన్నాం ఖమ్మం డిస్ట్రిక్ట్ లోని మణుగూరులో. జిల్ జిల్ జిగా నవ్విస్తుంది. ఈ ఖమ్మం మనల్ని ఆహ్లాదపరుస్తుంది. మరి ఈ ఖమ్మంలో మీకు నచ్చే కొన్ని ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. అవేంటంటే ఖమ్మం ఫోర్ట్, ఇది కాకతీయులు కట్టించారు. ఇంకా వన్యప్రాణుల సంరక్షణకు నిలయమైన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కల్లూరు, ఈ కల్లూరులో వేణుగోపాల స్వామి టెంపుల్ చాలా ఫేమస్. దీన్ని రుద్రమదేవి కట్టించింది. అలాగే ప్రతాపరుద్రుడు కట్టించిన శివుని టెంపుల్ చాలా ఫేమస్. ఇంకా ప్రకృతికి ఆలవాలమైన నేలకొండపల్లి, పేరంటాలపల్లి, ఇలా ఎన్నో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో మనం ఇలాంటి ప్లేస్ లో ఉన్న స్టూడెంట్స్ తో ఈరోజు ఎంజాయ్ చేయబోతున్నాం అన్నమాట. సో మీరు రెడీయా? ఈరోజు మనమున్నా భద్రాద్రి డిస్ట్రిక్ట్ లోని మణుగూరులోని కృష్ణవేణి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ లో. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు మన జిల్లి జిగాలో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, కానీ ఈ రోజు మొత్తం బ్యూటిఫుల్ గర్ల్స్. బేసిక్ గా గర్ల్స్ అంటే ఏంటో తెలుసా? ఎనర్జీ. ఎనర్జీ అంటేనే గర్ల్స్. సో మరి ఆ ఎనర్జీ చూడాలంటే నువ్వు దగ్గర నుంచి ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక్కసారి ఫేస్ లెఫ్ట్ రింగ్ ఇచ్చుకొని. సో ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. సో చివరిగా లాస్ట్ గా ఏ అమ్మాయి అయినా అబ్బాయికి పడాల్సిందే, పడి తీరుద్ది. సో ఎనీవేస్ మనం ఈ రోజు మన జైల్ జైల్ జిగాలోకి ఎంటర్ అయిపోతాం. అందులోనూ ఇది నవ్వుల నవంబర్. సో నవ్వుల నవంబర్ అంటేనే నవ్వు నవ్వు. సో ఈ రోజు మరి స్టూడెంట్స్ అందరూ మనని నవ్విస్తా అంటారు. మనం వాళ్ళని నవ్విస్తామో, వాళ్ళు మనని నవ్విస్తారో చూసేద్దాం. అండ్ ఫస్ట్ గా మనని నవ్వించడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ స్టూడెంట్స్, కమ్ ఫార్వర్డ్. చూడడానికి నీకు పుట్టడానికి మాట్లాడడానికి గంట కొట్టినట్టు టైముకి. ఫైనల్ గా మనకి 4 గర్ల్స్ వచ్చేసారు. ఇంకెందుకు లేట్, మరి ఫస్ట్ ఎత్తిన టీమ్ గర్ల్ కి నేను ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. ఆ టాస్క్ ఏంటంటే, మీరు మైండ్ లో ఫిక్స్ అయిపోయారా? ఏంటంటే ఇంత పెద్ద వాళ్ళు, మా గర్ల్స్ ఉన్నారు, మమ్మల్ని అడగకుండా మేము డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తా అంటే ఎలా? లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాదు, మీరు లేడీస్ అని ఒప్పుకుంటే మీరు స్టార్ట్ చేయండి. లేదు, మేము ఎందుకంటే. ఓకే రైట్, మరి వారి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు మనందరినీ నవ్వించడానికి. సో విల్ గో విత్ దిస్ గర్ల్స్. అండ్ వాట్స్ యువర్ నేమ్ ఫస్ట్? భవ్యశ్రీ. సో భవ్యశ్రీ, ఫస్ట్ గా ఈ రోజు మీరు అందరూ డిసైడ్ అయిపోయారు, మైండ్ లో ఫిక్స్ అయ్యారు, బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు కాబట్టి టాస్క్ మీకే ఇచ్చేస్తాం. సో మరి ఫస్ట్ గా రెడీగా ఉన్నా? నవ్విస్తాం అందరినీ? నవ్వమంటావా ముందే? ఎందుకంటే తర్వాత నవ్వుతాం లేదు. ఓకే రైట్, మరి నవ్విస్తుందంట మరి భవ్యశ్రీ. నవ్వించాలంటే మనం ఒక టాస్క్ ఇచ్చేయాలి కాబట్టి ఫస్ట్ గా మీ గర్ల్స్ కి ఇచ్చే టాస్క్, ఫస్ట్ నీకు ఒక డైలాగ్ ప్లే చేస్తాను. ఆ డైలాగ్ ని యాజ్ డేస్ కాకుండా నువ్వు ఒక స్టైల్ తీసుకొని ఆ పర్సన్ లాగా చెప్పాలి. అది ఎలాగైనా చెప్పొచ్చు. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ గారు లాగా చెప్పాలి ఇప్పుడు నువ్వు వచ్చే డైలాగ్. డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న గుండె లేదు ఏఆర్ రెహమాన్ దుబాయ్ ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఇక్కడ. భవ్యశ్రీ, ఆర్ యు రెడీ? yes go ahead. నా డార్లింగ్ ఎక్కడ చూసినా సరౌండింగ్ లో ఎక్కడ ఉన్న గుండె దడదడ కొట్టేసుకున్నదే హే. ఏఆర్ రెహమాన్ దుబాయ్ వెళ్ళి ఆర్కే షాప్ పెట్టినట్టు. నా డార్లింగ్ ఎక్కడ చూసినా సరౌండింగ్ లో ఎక్కడున్న గుండె తడతడ కొట్టేసుకుంటది. ఏఆర్ రెహమాన్ దుబాయ్ వెళ్ళి ఆర్కే షాప్ పెట్టినట్టు. ఓకే రైట్, ఎనీవేస్ మరి భవ్యశ్రీ చాలా అద్భుతంగా సూపర్ డూపర్ డైలాగ్ చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించింది కాబట్టి ఒకసారి అందరు గట్టిగా గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ నెక్స్ట్ నితిన్ టీమ్ గర్ల్స్. అంటే నితిన్ టీమ్ గర్ల్స్ అంటే యు నో ఇట్స్ ఏ వైబ్రేషన్స్ అన్నమాట. అలా వాళ్ళు ఆటోమేటిక్ గా జోక్ చెప్పక ముందుగా అందరు నవ్వుకుంటారు. అలాంటి
ఓకే ఎనీవేస్ రేష్మా ఈస్ హియర్. సో మరి మొత్తానికి మనందరినీ నవ్విస్తుందో లేదో తెలియాలంటే మరి రేష్మాకి ఏమొచ్చో తెలుసుకుందాం. సో నీలోని నవ్విచ్చే టాలెంట్స్ ఏవే ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ? అంటే ఎలా యాక్ట్ చేస్తావా, డైలాగ్ చెప్తావా, జోక్ చెప్తావా? వెరీ గుడ్. ఇప్పుడు మన కోసం ఒక జోక్ చెప్తుందంట. సో ఒకసారి అందరు ఫస్ట్ క్లాప్స్ కొట్టండి, తర్వాత ఎలా కొడతారు లేదు తెలీదు. ఆ జోక్ పేలితేనే కొడతారు. సో ఎనీవేస్ ఆర్ యు రెడీ? రెడీ. కమ్ ఆన్ స్టార్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. ఒక మదర్ ఒక కొడుకు అయితే రోజు నైట్ ఆ డాటర్ సన్ కి లాబొరేటరీ వస్తుంది. సో డైలీ ఆ సన్ వాళ్ళ మదర్ ని లేపుతాడు. వన్ డే అబ్బాయి వాళ్ళ మదర్ని లేపలే. సో మార్నింగ్ అతను లెగిసి మామ్ నేను ఇలా లాబొరేటరీకి వెళ్ళడానికి నేను లేపలేదు మామ్ అంటాడు. అయితే మదర్ నాకు ఒక డౌట్ వచ్చింది, నేను డోర్ తీయగానే లైట్ వచ్చింది అంటాడు. సో వాళ్ళ మదర్ నువ్వు పోసింది రెఫ్రిజిరేటర్ లోనారా అని తింటది. రేష్మా చాలా చక్కటి జోక్ చెప్పి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ నవ్వించావు అండ్ వాళ్ళని కూడా నవ్వించావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒకసారి అందరికీ క్లాప్స్. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాణి టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇందాక నుండి ఏదో కుల్లి జోకులు వేసి నవ్వించడానికి ట్రై చేస్తున్నారు, అది అసలు పేలట్లేదు. మొన్న దీపావళి అయిపోయింది, ఈ బాంబులు ఇంకా పేలట్లేదు. సో నెక్స్ట్ వాట్స్ యువర్ నేమ్? కేసిని చూడగానే నాకు నిజంగా సీనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు, ఎందుకంటే ఆమెలో ఆ మేనరిజం కనిపిస్తుంది. సో నీకు కూడా అలాంటి టాస్క్ ఇస్తా, నీకు ఒక సాంగ్ ప్లే చేస్తా. ఆ సాంగ్ కి నువ్వు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ లాగా మేనరిజం తో నువ్వు డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? ఓకే రెడీ. ట్రై చేస్తావా? ఓకే ట్రై చేసి నవ్వించడానికి ట్రై చేయి. సో ఇప్పటికైనా ఓకే హియర్ వి గో. సో మరి కేసీ ఇస్ రెడీ టు పెర్ఫార్మ్. సో మరి రెడీగా ఉంది, స్టార్ట్ మ్యూజిక్. నువ్వు కొంటి చూపు చూస్తే చలి 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 ఆరేసుకోవాలనా వేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతుంది ఆరేసుకోబోయి ఆరేసుకున్నాను హరి 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 హరి. ఓకే రైట్. మరి మొత్తానికి వాణి టీమ్ గర్ల్స్ చాలా చక్కగా అందరినీ బాగా నవ్వించారు. అట్ లాస్ట్ కేసుని కూడా అద్భుతంగా సీనియర్ ఎన్టీఆర్ లాగా డాన్స్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మెస్మరైజ్ చేసేసింది. సో ఒకసారి గట్టిగా గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇప్పుడు అసలు శిశులైన నవ్వులు ఎపిసోడ్ అన్నమాట. ఎందుకో తెలుసా, బేసిక్ గా మా గర్ల్స్ వచ్చారంటే బాగా నవ్వులు అనమాట. నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి కూడా ఒక గర్ల్ వచ్చి ఒక డిఫరెంట్ టాస్క్ చేస్తుందంట. ఫస్ట్ అయితే వాట్స్ యువర్ నేమ్? షణ్ముఖి. వెరీ గుడ్, బాగా చెప్పావు షణ్ముఖి అని. సో షణ్ముఖి నీకు చాలా డిఫరెంట్ టాస్క్ ఇస్తాయి, ఎందుకంటే నీలోని ఆ ఎనర్జీ నాకు ఇలా బ్లింక్ అయింది అనమాట. ఒకసారి నవ్వగానే ఆ సూర్యుడు కిరణాలు మీద పడ్డట్లుగా నా మీద పడ్డాయా. ఎనీవేస్ మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? నీకు ఒక సాంగ్ ప్లే చేస్తాం. సాంగ్ కాదు, రాజశేఖర్ తెలుసు కదా, జీవితా రాజశేఖర్. సో రాజశేఖర్ గారి సాంగ్ ప్లే చేస్తాం, సేమ్ యాజ్ టీస్ అలా రాజశేఖర్ లా మేనరిజం తో నువ్వు డాన్స్ చేయాలి. అదేనా ఏమంటావు జీవిత? ఓకేనా? అలా అనమాట. సారీ రెడీ? సో గో దేర్. షణ్ముఖి ఆర్ యు రెడీ? యా ప్లే ద మ్యూజిక్. పిల్ల భలే దీని ఫిగరు భలే, రంగు భలే దీని పొంగు భలే, పిల్ల భలే దీని ఫిగరు భలే, రంగు భలే దీని పొంగు భలే, మిసమిసలాడే సొగసుని మోసేలే, తనడుము వంపు భలే, ఉయ్యాలలుగే వయసు భలే. గురుడు భలే విడి పొగరు భలే, మనిషి భలే మగ సిరులు భలే. చూశారు కదా, షణ్ముఖి బాగా చేసింది. ఏమంటావు అని? బాగా చేసిందా? చాలా బాగా చేసావు. బాగా చేసింది, కొట్టేసింది, అచ్చం యాస్టీస్ నాలానే చేసింది. బాగుంది అంతా, నీ ఫేస్ బాగుంది, డాన్స్ బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇలాంటిదే చేద్దాం అనుకుంటాను నేను కూడా. ఎనీవేస్ ఒకసారి షణ్ముఖికి గట్టిగా అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సూపర్.
ఓకే మరి మొత్తానికి నవ్వుల్లో మరి వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ నిజంగా అందరినీ ఫుల్ ఇక్కడ ఎంటర్టైన్ చేశారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు. సో గర్ల్స్ మీరు బాగా నవ్వుతున్నారా? ఓ అంటున్నారు, కొంతమంది వెనకాల నిద్రపోతున్నారు. లేకుండా మా బయటికి. సో ఎనీవేస్ బాగా నవ్వించినందుకు నితిన్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాణి టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. రైట్ మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం నవ్వుల్. సో ఈ నవ్వుల్లో మరి అందులో నవంబర్ లో మనందరినీ బాగా నవ్వించారు కదా. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్స్ కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ వాణి టీమ్ ఫుల్ టఫ్ కాంపిటీషన్ ఉండబోతున్నాయి. సో మరి ఆ టఫ్ కాంపిటీషన్ లో వాణి టీమ్ గర్ల్స్ గెలుస్తారా అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ గెలుస్తారా అనేదే మన గేమ్స్ అన్నమాట. మన గేమ్స్ 1 కాదు 2 కాదు 3 కాదు 4 డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చేసాం. అండ్ ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళబోతాం. సో మరి ఆ గేమే పరుగు. సో పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ కాబట్టి నా టీం గర్ల్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని పిలిచేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్. చూసారు కదా మరి వాణి టీం నుంచి ఎంత డల్ గా వచ్చారో గర్ల్స్. ఇప్పుడు మరి నా టీం నుంచి ఎలా వస్తారో విల్సి. అండ్ మరి పరుగు గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మొత్తానికి 4 గర్ల్స్ నితిన్ టీం నుంచి అండ్ వాణి టీం నుంచి వచ్చారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్ ఫిష్ శాండిల్స్ అన్నమాట. సో బేసిక్ గా ఇవి చూడగానే గర్ల్స్ మీకు ఏం గుర్తొస్తున్నాయి అంటే నీళ్లు వాటర్ ఇక్కడ ఏమైనా ఉంటే మంచిగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోదాం అని. సో అలా కాదు, ఈ ఫిష్ శాండిల్స్ ఫస్ట్ గా ఒకవేళ నా టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే 4 గర్ల్స్ 4 ఫిష్ శాండిల్స్ వేసుకుంటారు. వేసుకొని జంప్ చేస్తూ అంటే రన్ చేస్తూ వెళ్ళి అక్కడ ఉన్న ఆరెంజ్ కలర్ బౌల్ కనపడుతుంది కదా, దాంట్లో 4 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ ని పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బాల్ లో బౌల్స్ వేయాలి. సో నలుగురు అట్ ద సేమ్ టైం వెళ్ళాలి, సేమ్ టైం రావాలి. సో మరి లాస్ట్ బాల్ ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో మరి తక్కువ టైంలో నితిన్ టీమ్ గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో మరి వాణి టీమ్ గర్ల్స్ చేస్తారా అనేదే మన పరుగు. సో రైట్ మరి ఈ గేమ్ మీరు ఆడే కంటే ముందు వాణి మీకు మాక్ చేసి చూపిస్తుంది. సో వాణి ఆర్ యు రెడీ? ఓకే మరి చూస్తున్నారు కదా గర్ల్స్, ఇలా ఫిష్ శాండిల్స్ కాళ్ళకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి పరిగెట్టుకుంటూ ఆ బౌల్ వరకు వెళ్ళాలి. మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మనకి ఇక్కడ వాణి చేసి చూపిస్తుంది. సో వాణి రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను ఛాలెంజ్ చేసడానికి. ఓకే సో మరి వాణి రెడీగా ఉందంట. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్ మరి పరుగు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ చాలా తక్కువ టైంలో వెళ్ళి రావాలి. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. పరుగు గేమ్ ని నితిన్ టీం కంప్లీట్ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? గుడ్, గో హెడ్. పరుగు గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? గో. రైట్ మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగు. సో వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఫినిష్ చేసుకున్నారు. సో ఫైనల్ గా రీచ్ అయ్యారు, అది చాలా సంతోషం. అండ్ మరి ఫైనల్ గా వీళ్ళు ఎవరు విన్ అయ్యారని చెప్పాలంటే వాళ్ళ స్కోరింగ్ వెళ్ళిపోవాలి. సో స్కోరింగ్ వెళ్ళిపోవాలంటే ఫస్ట్ గా మరి మా గర్ల్స్ ఫీడ్బ్యాక్ అంటే బేసిక్ గా ఫస్ట్ మరి మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. నిహారిక మన పరుగు గేమ్ ఆడావు, అక్కడ దాకా వెళ్ళావు, బాల్స్ తీసుకున్నావు, ఇక్కడ దాకా వచ్చి బౌల్ లో వేసావు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే జయశ్రీ, హౌ వాజ్ ద గేమ్ ఓవరాల్? నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నైస్.
మౌనిక ఈ గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ పడతామని భయం వేసింది. సో ఎనీవేస్ రాజేశ్వరి, పరుగో గేమ్ నీకు ఎలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా ఎంజాయ్ చేశాను. సో పరుగు గేమ్ మా గర్ల్స్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. నిఖిత, పరుగు గేమ్ ఆల్రెడీ ఆడేసావు, నీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఫస్ట్. తర్వాత ఆడేసరికి టెన్షన్ పోయింది. ప్రసన్న, నీకు ఎలా అనిపించింది గేమ్? బాగుంది గేమ్. ఫస్ట్ చూడగానే భయం వేసింది, ఆడుతుంటే ఈజీగానే ఉంది. నీకు ఎలా అనిపించింది పరుగు గేమ్? చాలా భయం అనిపించింది, కానీ తర్వాత ఈజీగా ఉంది ఆడేటప్పుడు. సో నితీష, నీకు ఎలా అనిపించింది పరుగు గేమ్? చాలా బాగుంది. సో మరి పరుగో గేమ్ లో వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ చాలా చక్కగా వాళ్ళ ఫీడ్బ్యాక్ మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి మా గర్ల్స్ పరుగోలో చేశారు 50 seconds లో. కమాన్ గర్ల్స్. అండ్ నా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు 35 seconds లో. ఓకే రైట్, సూపర్. మరి పరుగోలో మరి ఫైనల్ గా విన్నర్స్ ఆర్ వాణి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థాంక్యూ సో మచ్ గర్ల్స్, గుడ్ ట్రై. మరి చూసారు కదా, గర్ల్స్ అందరూ ఫుల్ జోష్ గా ఈ రోజు మన జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్ చెక్ చేసేద్దామా? సో ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ తో గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాల పాట పాడుదాం. ఓకే, దట్ వాస్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. ఒకసారి అందరూ క్లాప్ కొట్టాలి. yes, మరి చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే వాణి టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. ఓకే రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 2 గర్ల్స్ ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. నెక్స్ట్ నా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి వాణి టీం నుంచి 2 అండ్ నా టీం నుంచి 2 వచ్చేసారు. సో నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో చూసారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీస్ బెలూన్స్ ఉన్నాయి అండ్ కలర్ఫుల్ గర్ల్స్ కూడా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 2 గర్ల్స్ వస్తే, ఒక గర్ల్ అక్కడ చూసారు కదా ఒక ప్రాపర్టీ ఉంది గోల్డ్ సంచి, దాని మీద వెళ్ళి నీస్ మీద ఇలా కూర్చొని ఒంగొని ఉంటారు. సో ఇక్కడ నుంచి బెలూన్ తీసుకొని వెళ్ళి కూర్చున్న వాళ్ళ మీద బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో అలా సైమల్టేనియస్ గా ప్యారలల్ గా మళ్ళీ అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బెలూన్ తీసుకొని వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు కూర్చొని ఉంటారు. అలా ఇద్దరు ప్యారలల్ గా బెలూన్స్ బ్లాస్ట్ చేసుకుంటూ ఉండాలి. మీకు 90 seconds ఇస్తాం. ఆ 90 seconds లో మరి ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే మన బెలూన్ బ్లాస్ట్ లో విన్నర్స్. సో ఓన్లీ కూర్చొనే బ్లాస్ట్ చేయాలి. ఒకవేళ హ్యాండ్స్ తో బ్లాస్ట్ చేస్తే మేము అది కౌంట్ లోకి తీసుకోము. అండ్ బెలూన్ ఒకవేళ మధ్యలో డ్రాప్ అయినా మళ్ళీ ఫస్ట్ కా నుండి వచ్చి ఆ బెలూన్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళి కూర్చొని వాళ్ళ బ్లాస్ట్ చేసి మళ్ళీ రావాలి. సో కూర్చున్న వాళ్ళు మళ్ళీ వెనకాలకు వస్తారు, బెలూన్ తీసుకుంటారు. ఇట్లా ప్యారలల్ గా ఇద్దరు ఉంటారు కాబట్టి చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే రైట్, మరి ఈ గేమ్ ఆడటానికి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ గో గర్ల్స్.
ఓకే, ఆల్రెడీ మా గర్ల్స్ నుంచి ఒక గర్ల్ అక్కడ వెళ్ళి నీస్ మీద అలా ఒంగొని కూర్చొని ఉంది కాబట్టి సో విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కంప్లీట్ చేశారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. ఇట్స్ టైమ్ ఫర్ అవర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, ఆల్రెడీ ఒక గర్ల్ అక్కడ ఉంది కాబట్టి విల్ గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ లో ఫైనల్ గా ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఫైనల్ స్కోరింగ్ కి. మరి ఫైనల్ స్కోరింగ్ తెలియాలంటే విల్ గో ఆన్ టు వన్ టీమ్ గర్ల్స్. సో మరి వన్ టీమ్ గర్ల్స్ 90 seconds లో 4 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. మా గర్ల్స్ 90 seconds లో 5 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. యాక్చువల్ గా 6 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. ఒక బెలూన్ హ్యాండ్ తో బ్లాస్ట్ చేయడం వల్ల అది రాంగ్ కౌంటింగ్ లో తీసుకొని మనం ఓన్లీ 5 కౌంట్ చేసాం. ఓకే, ఎనీవేస్ మన బెలూన్ బ్లాస్ట్ లో చాలా చక్కగా మరి ఇద్దరు గర్ల్స్ అంటే నా టీమ్ గర్ల్స్ అండ్ వన్ టీమ్ గర్ల్స్ పెర్ఫార్మ్ చేశారు కాబట్టి ఎనీవేస్ మరి విన్నర్స్ ఫైనల్ గా నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్, మరి నెక్స్ట్ ఒక ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్లే ముందు మనం తీసుకుందాం షార్ట్ బ్రేక్. బిఫోర్ దాట్ క్యూట్ కపుల్ అను మను వచ్చేస్తున్నారు. హ్యావ్ ఎ లుక్. మను, నాతో 10 ఏళ్లు గడపడం నీకెలా అనిపిస్తుంది? జస్ట్ 1 సెకండ్ లా. మరి నా కోసం 1 లక్ష ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక కాయిన్ లా. అయితే నాకు 1 కాయిన్ ఇవ్వండి. ఇస్తా, 1 సెకండ్ ఆగు. మీరు గనక ఇలా తిరకాసు పెట్టి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుంటే నేను ఇప్పుడే చనిపోతా. అయితే నేను కూడా చచ్చిపోతా. మీరెందుకు? అంత ఆనందం తట్టుకోలేక. ఈ మధ్య నీకు పంచులు బాగా ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ నెల ఏంటనుకుంటున్నావు? ఈటీవీ ప్లస్ నవ్వుల నవంబర్ కదా. మరి చూస్తున్నారు కదా కృష్ణవేణి స్టూడెంట్స్ మరి గర్ల్స్ ఫుల్ టు జోష్ గా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్.
Okay, that was super performance by girls. Come on girls, give them a big round of applause. Yes, మరి ఇప్పటిదాకా చూసిన గేమ్స్ అన్ని నా టీం వర్సెస్ వాణి టీం వర్సెస్ నా టీం. సారీ, ఈ గేమ్ మాత్రం వాణి టీమ్ లో వాణికే పోటీ అండ్ నితిన్ టీమ్ లో నితిన్ కే పోటీ. సో మరి ఆ గేమే ఒకే ఒకరు. సో మరి ఇప్పుడు మనం వచ్చేసాం ఒకే ఒకరు గేమ్ లోకి. సో మరి ఒకే ఒకరు గేమ్ కి కావాలి పార్టిసిపెంట్స్. సో మరి పార్టిసిపెంట్స్ రావాలంటే వాణి టీం నుంచి 5 గర్ల్స్, నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ముందుగా వాణి టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వచ్చేస్తున్నారు. కమ్ ఫార్వర్డ్. మరి వాణి టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మరి నితిన్ టీం నుంచి కూడా 5 గర్ల్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఒకే ఒక్కరు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందైతే మీ అందరికి ఒకే ఒక్కరు గేమ్ ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా గర్ల్స్, ఫస్ట్ నా టీమ్ గర్ల్స్ ఆడుతున్నట్టయితే మీ 5 మెంబర్స్ ఆ రోప్ లోపల ఉండాలి. ఒక గర్ల్ ని టార్గెట్ చేసి 4 గర్ల్స్ బయటికి నెట్టేయాలి. ఆఫ్టర్ దట్ 4 గర్ల్స్ ఉంటారు కదా, 1 గర్ల్ ని టార్గెట్ చేసి 3 మెంబర్స్ బయటికి నెట్టేయాలి. అలా చేస్తూ పోగా ఫైనల్ గా 2 గర్ల్స్ ఉంటారు. ఆ 2 గర్ల్స్ ఒక అమ్మాయి బయటకు వచ్చేస్తే ఫైనల్ గా మిగిలిన అమ్మాయే ఒకే ఒకరు. సో మరి ఆ ఒకే ఒకరు వాణి టీం నుంచి ఎవరవుతారు, నితిన్ టీం నుంచి ఎవరవుతారో మన ఒకే ఒకరు గేమ్. సో yes, మరి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ఇందాక నుంచి ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట మేము ఆడతామని. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ గో. రైట్, మరి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. రైట్, మరి ఒకే ఒకరు గేమ్ లో మరి 5 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ తోసేశారు కాబట్టి మిగిలిన గర్ల్స్ 4 గర్ల్స్. సో మరి 4 గర్ల్స్ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మరి ఫైనల్ గా 4 గర్ల్స్ లో 3 గర్ల్స్ అయ్యారు. ఇప్పుడు ఈ 3 గర్ల్స్ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. సో రైట్, మరి మొత్తానికి నా టీం నుంచి ఆ ఒకే ఒకరు లావణ్య. కమ్ ఆన్ క్లాప్స్ గర్ల్స్. రైట్, మరి చూసారు కదా, ఫుల్ 2 సీరియస్ గా ఉంది మన ఒకే ఒకరు గేమ్. మరి నెక్స్ట్ వాణి టీం గర్ల్స్ కూడా ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, వాణి టీం గర్ల్స్. ఓకే రైట్, మరి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి వాణి టీం గర్ల్స్ 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, మరి చూసారు కదా వాణి టీమ్ గర్ల్స్ మరి 5 గర్ల్స్ లో ఒక గర్ల్ ని బయటికి పుష్ చేశారు కాబట్టి మిగతా రిమైనింగ్ గర్ల్స్ 4 గర్ల్స్. మరి 4 గర్ల్స్ మధ్య కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుంది. సో ఆ రంగంలో ఎవరు గెలుస్తారో విల్ సీ. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే, మరి వాణి టీమ్ గర్ల్స్ లో 3 గర్ల్స్ మిగిలారు. ఈ 3 గర్ల్స్ లో మరి ఇంకా ఎవరు నెక్స్ట్ బయటకు వెళ్ళిపోతారో విల్ సీ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. చూసారు కదా, ఫైనల్ గా ఇద్దరు మిగిలారు. వాళ్ళిద్దరిలో ఎవరవుతారో ఒకే ఒక్కరు. గర్ల్స్ రెడీ, లెట్స్ గో. రైట్, మరి మొత్తానికి ఫైనల్ గా ఒకే ఒక్కరిలో మరి ఆ ఒకే ఒక్కరు శృతి. కమ్ ఆన్. ఓకే రైట్, మరి ఫైనల్ గా మనం ఫినిష్ చేసుకున్నాం ఒకే ఒక్కరు. సో మరి నా టీమ్ లో నుంచి అంటే నితిన్ టీమ్ లోంచి ఆ ఒకే ఒక్కరు లావణ్య. కమ్ ఆన్ గర్ల్స్. అండ్ నా టీమ్ నుండి శృతి. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు గర్ల్స్ చాలా కాంపిటేటివ్ గా ఆడారు. ఫైనల్ గా ఒకే ఒక్కరు గేమ్ లో ఒకే ఒక్కరు అయ్యారు కాబట్టి ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. yes, మరి చూస్తున్నారు కదా కృష్ణవేణి స్టూడెంట్స్ మరి గర్ల్స్ ఫుల్ టు జోష్ గా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్.
అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ఉల్లో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించిన నీలయ పెంచును ఎస్ మరి చూస్తున్నారు కదా ఇక్కడ వారి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్ చాలా జోష్ గా ఫుల్ హుషారుగా మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ చెక్ చేసేద్దాం. సో ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. పిల్లదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది, చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. ఓకే దట్ వాస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి గర్ల్స్ అందరూ. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే మరి ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ తర్వాత ఒక డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఇప్పటిదాకా గేమ్స్ అన్ని టాలెంట్ మీద బేస్ అయి ఉంటాయి. సో ఈ గేమ్ టాలెంట్ తో పాటు లక్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. సో మరి ఆ గేమే సై అంటే సై. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో మరి ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి పార్టిసిపెంట్స్ రావాలంటే వారి టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా వారి టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. నెక్స్ట్ మన సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి నితిన్ టీం గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో చూసారు కదా ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్, గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ లెమన్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తాయి. 5 గర్ల్స్ లో ఒక గర్ల్ ఇక్కడున్న బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. సో బోర్లా పడుకొని ఉన్నప్పుడు 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ 4 గర్ల్స్ క్యారీ చేయాలి. సో క్యారీ చేస్తూ ఇక్కడున్న గ్రీన్ కార్పెట్ మీదుగా తీసుకొని వెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఇక్కడున్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ గానీ, చాక్లెట్స్ గానీ, లెమన్స్ గానీ పిక్ చేసుకొని బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో బేసిక్ గా గర్ల్స్ బాయ్స్ అనుకుంటారు ఎక్కువ పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. సో అలా కాదు, బేసిక్ గా మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. సో మరి ఆ లక్ ఆ కిక్ కావాలంటే మరి ఫస్ట్ గేమ్ ఆడాలి. సో మరి గేమ్ ఆడాలంటే ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సై గేమ్ ఆడటానికి వాని టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే లెట్స్ గో. కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? yes get set go. సో మరి వాని టీమ్ గర్ల్స్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్న చాక్లెట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, లెమన్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57. So total chocolates Wari team girls collect chesaru 57. We'll go with lemons. So lemons any collect chesaru we'll see. Start from 1 2 3 4 5 6 7 8. So 8 lemons collect chesaru. Come on girls, super. Right, at last manaki migulunavi fruits. So many fruits any collect chesaru we'll see. 1
ఓన్లీ 1 ఫ్రూట్. సూపర్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ వాని టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ నితిన్ టీమ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. ఏమంటారా? రైట్, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సో రైట్, మరి సై అంటే సై గేమ్ లో మరి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ గానీ ఫ్రూట్స్ గానీ లెమన్స్ గానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 51 52 53, 54, and 55. So total chocolates Nitin team girls collect చేసినవి 55. Superb girls. And next we'll go with lemons. So మరి lemons ఎన్ని collect చేశారు we'll see. 1 2 and 3. Only 3 lemons. Superb. And next we'll go with fruits. So మరి fruits ఎన్ని collect చేశారు చూసేద్దాం. 1 2. Superb. So 2 fruits collect చేశారు. So anyways మరి సై అంటే సై గేమ్ వాని టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సైలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా సై అంటే సైలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది అనుకున్నాం. ఆ ట్విస్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తాను. అసలు ఏంటి ఆ ట్విస్ట్ అని ఈగర్ గా ఇందామండి గర్ల్స్ అందరూ వెయిటింగ్ అన్నమాట. సో గర్ల్స్ చాలా సింపుల్, చూసారు కదా నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఆ 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్ ఉంది. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ వాని టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాని టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో వాని టీమ్ గర్ల్స్ ఒకవేళ చాక్లెట్స్ 80 కలెక్ట్ చేశారని అనుకోండి. సో ఆ 80 చాక్లెట్స్ కి ఈ చిట్స్ లో మా గర్ల్స్ ఒక చిట్ తీస్తారు. దాంట్లో 50 రావచ్చు, 30 రావచ్చు, 100 రావచ్చు. సో 100 వస్తే బేసిక్ గా 100 అంటే ఎక్కువ స్కోరింగ్ కాబట్టి మీ స్కోరింగ్ ఇంటూ 100 వేస్తాం. సో మరి ఒకవేళ 100 వచ్చిన వాళ్ళు ప్లస్ అవుతారు, ఒకవేళ 30 వస్తే స్కోర్ అలా డిక్రీజ్ అవుతుంది. సో ఆ లక్ ఎవరికి ఈ రోజు వరిస్తుందని చూడాలంటే యూ హావ్ టు స్టార్ట్ విత్ వాని టీమ్ గర్ల్స్. ఓకే రైట్, మరి వాని టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ మీకు ఫస్ట్ గా కావాల్సిన స్కోరింగ్ సో చాక్లెట్సా ఫ్రూట్సా లెమన్సా? చాక్లెట్స్. వెరీ గుడ్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 57. 57. సో మరి 57 చాక్లెట్స్ కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 57 into 30. So right girls, we'll go with the fruits or lemons. Lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు? 8 lemons. సో మరి 8 lemons కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో మనం ఇప్పుడు చూసేద్దాం. 50. సో మరి 8 lemons కి మరి మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. సో 8 into 50. అండ్ ఫైనల్ గా మిగిలినవి Fruits. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. మా గర్ల్స్ ఇచ్చే స్కోర్ 100. మరి మొత్తానికి వాని టీమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ నితిన్ టీమ్ గర్ల్స్. మరి నితిన్ టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి వాని టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 55. 30. సూపర్. 55 into 30. రైట్, అండ్ నెక్స్ట్ విల్ గో విత్ Lemons. లెమన్స్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. 50. సో గర్ల్స్ లాస్ట్ గా మిగిలినవి Fruits. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2. 100. 100. Super. 2 into 100. సో వెరీ గుడ్. అండ్ ఫైనల్ గా మరి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ వాని టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో ఫైనల్ గా ఫైనల్ స్కోరింగ్ ఏంటో విల్ సీ. ఓకే, సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నాం. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో మరి సై అంటే సైలో నితిన్ టీమ్ చేశారు 2000. కమ్ ఆన్ గర్ల్స్, క్లాప్స్.
అండ్ వాణి టీం చేశారు 2210. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని దిండుగా చేసుకో. సో మరి ఫైనల్ గా సై అంటే సైలో విన్నర్స్ వాణి టీమ్ గర్ల్స్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. yes మరి చూశారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జేల్ జిగా అండ్ కృష్ణవేణి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్. సో మరి చూశారు కదా, స్టూడెంట్స్ ఇద్దరు గర్ల్స్ చాలా చక్కగా మరి కాంపిటేటివ్ గా గేమ్స్ ఆడారు, మరి వాణి టీమ్ అండ్ నితిన్ టీమ్. సో మరి ఫైనల్ గా విన్నర్స్ మరి కృష్ణవేణి జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పుకోవాలి గర్ల్స్. సూపర్. ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. See you girls.